పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఖాళీగా ఉన్న తమ దుకాణాన్ని జనసేన నేత జేసీబీతో కూల్చివేశారని బాధితురాలు రూపాకుమారి ఆరోపించారు. గిరిజన ఒంటరి మహిళనైనా తనను భయభ్రాంతులకు గురిచేస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. 30 ఏళ్లుగా షాపు నడుపుకుంటూ జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. నేను 1993లో నేను అక్కడ టైలరింగ్ షాప్ కొని నేను నా భర్త అక్కడ బతుకుతున్నాము. మేము ఇప్పుడు అంటే 33 సంవత్సరాలు అవుతుంది మేము షాప్ పెట్టుకొని. మా స్థలం పైన వస్తమేమో ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి జేసీబీతోని అది పడగొట్టేశారండి. అది నాకు తెలిసిన వెంటనే నేను గుమ్మలక్ష్మీపురంకి వచ్చాను. నా స్థలము అది, నేను ఉంటున్నాను. నాకు తెలిసింది. నేను వచ్చినప్పుడు వస్తమేమో ఇది ఎవరు పడేశారు ఏంటి అంటే డొమ్మంగి ఎక్స్ సర్పంచ్ క్రాంతి గారు ఇది పడేశారని చెప్పారండి. ఆ తర్వాత వచ్చి మేము నేను సర్పంచ్ గారు సంప్రదించాను. ఆయన సంప్రదించిన వెంటనే నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చానండి. కాబట్టి మీరు దీనిపైన సరే చర్య తీసుకుని నాకేదో న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. నేను ఒక ఎస్టీ గిరిజన జాతకులకు చెందిందానండి. నా ఆస్తి పైనే వాళ్ళు అలా చేయడము, అది ఎస్టీలో ఎస్టీఏ మోసం చేసి తీసుకోవాలని చూడడం అది అంత మంచి పద్ధతి కాదండి. ఈ రోజుల్లో నా స్థలాన్ని వాళ్ళు ఆక్రమించి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా ఎంతో మంది స్థలాలు కూడా ఇలాగ చేసుంటారేమో. అలాగే ఇంకా ఎవరికి జరగకున్నా, నా స్థలంలాగా ఇంకా వేరే వాళ్ళకి జరగకున్నా, నా స్థలంకి జరిగే అన్యాయానికి నాకేదో ఒక న్యాయం చేయమని నేను కోరుతున్నాను. నేను